ఎమ్మెల్యేలంటే ఓకే, తొలిసారి గెలిచిన వాళ్ళైతే మరీ ఓకే, వాళ్ళకి పెద్దగా అవగాహన లేదనుకోవచ్చు. మరి మంత్రులుగా రాష్ట్ర వ్యాప్తంగా రాజకార్యాలు వెలగబడుతున్న వాళ్ళకి ఏమైంది? అవకాశాలు ఇచ్చి పార్టీ అందరం ఎక్కిస్తే అదే పార్టీని అల్లరల్లరి చేయడం ఏంటి? అసలు ఏం చేస్తున్నారో వాళ్ళకని అర్థమవుతుందా? ప్రస్తుతం తెలంగాణలో కొంతమంది మంత్రుల గురించి ఇప్పుడు ఇలాంటి చర్చ జరుగుతోంది. మొన్నటిదాకా దున్నపోతు దుమారం, ఆ వెంటనే కులం కుంపట్లు. లక్ష్మణ్ కుమార్ గారు కావాలని నా మీద విమర్శలు చేస్తారు, అది కూడా మాలా జాతికి చెందినమని చెప్పి విమర్శలు చేయడం జరిగింది. ఇప్పుడేమో ఆధిపత్య పోరు. నాన్సెన్స్. అసలు ఈ నేతలకేమైంది? అధికార కాంగ్రెస్ లో నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎవరికెవరు తక్కువ కారు, ఏదో ఒక తకరారు. ఇది ప్రస్తుతం నడుస్తోన్న తీరు. ఒక రచ్చ ముగిసిందనుకునే లోపు మరో రచ్చ తెరమీదకొస్తోంది. లేటెస్ట్ గా వరంగల్ జిల్లాలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్సెస్ కొండా సురేఖ అన్నట్టుగా మారింది వ్యవహారం. మేడారం టెండర్ల లొల్లి కాస్త మంత్రుల మధ్య ఆధిపత్య పోరుకు దారితీసింది. అది ఎక్కడి దాకా వెళ్లిందంటే సహచర మంత్రిపై మరో మంత్రి పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసుకునే దాకా వెళ్లింది. మంత్రివర్గంలో సభ్యులై రాష్ట్రానికి దిక్సూచిగా వ్యవహరించాల్సిన మంత్రులు ఇలా ఆధిపత్యం, ఆదాయం అంటూ బజారుకెక్కడం అధికార పార్టీకి పెద్ద తలకాయ నొప్పిగా మారింది. అంతేకాదు, ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చుతున్నారనే గుసగుసలు అంతర్గతంగా వినిపిస్తున్నాయి. కేబినెట్ లో కొండా సురేఖ వ్యవహారం మొదటి నుంచి వివాదాస్పదమే అన్నట్లుగా మారింది. అంశం ఏదైనా సరే అగ్గి రాజేయడమే ఆమె పని అన్నట్లుగా ఉంది. జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డితోనూ ఇప్పుడు సై అంటున్నారు. దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న ఆమెకు మేడారం టెండర్ల విషయంలో మంత్రి పొంగులేటితో విభేదాలు మొదలయ్యాయి. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి వెళ్లింది. ఏకంగా పొంగులేటిపై సీఎంతో పాటు అధిష్టాన పెద్దలకు కూడా ఆమె ఫిర్యాదు చేశారనే పుకార్లు పుట్టుకొచ్చాయి. అయితే చివరికి రచ్చ ఎక్కడికి దారి తీసిందంటే దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ లేకుండానే మేడారం జాతర పనులపై రివ్యూ నిర్వహించేశారు మంత్రి పొంగులేటి. అయితే నెక్స్ట్ మీటింగ్ లో అందరం కలిసే మీ ముందుకొస్తామంటూ పొంగులేటి చెప్పినా ఈ రగడ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. అయితే కొండా సురేఖ వివాదాలు ఈనాటివేం కాదు. మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆమె కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ గా నిలుస్తున్నారు. సమంత ఎపిసోడ్ తో మొదలెడితే సొంత జిల్లాలో సొంత పార్టీ ఎమ్మెల్యేలతో తగాదా వరకు, అక్కడ మొదలెడితే ఇప్పుడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి మీదే ఇంతెత్తున ఎగిరిపడే వరకు ఇలా వరుసబెట్టి ఆమె వ్యవహరిస్తున్న తీరు అటు ప్రభుత్వ ప్రతిష్టను, ఇటు పార్టీ పరువును బజార్న పడేస్తున్నాయనే టాక్ సొంత వర్గాల్లోనే వినిపిస్తోంది. కొండా దంపతుల వ్యవహారంపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయడం, ఇరు వర్గాలను క్రమశిక్షణ కమిటీ విచారించడం, అబ్బో అదో తతంగమన్నట్టు ఇష్టానుసారం వ్యవహరిస్తూ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను విమర్శిస్తూ కొండా మురళి రచ్చ చేస్తే మంత్రి తన స్టైల్ వేరంటూ మరింత దుమారం రేపుతున్నారు కొండా సురేఖ. ఒక రకంగా చెప్పాలంటే ఈవిడ కేబినెట్ లో కంట్లో నలుసులా మారిపోయారనుకోవచ్చు.